మీరు ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా వైరల్ అయ్యారు. కామెంట్స్‌లో చాలా మంది సాయి పల్లవి అంటున్నారు. అవునండి. నిజమే. సాయి పల్లవిలాగా యాక్టింగ్, డాన్స్ అట్లా చేస్తానని జెప్పి ప్రతి ఒక్కళ్ళు సాయి పల్లవిలాగా ఉంటాను అనేసి అంటున్నారు. అంటే మీరు యాక్టింగ్ నేర్చుకున్నారా? లేకపోతే ఫస్ట్ నుంచి వచ్చా? అహా! లేదు మేడం. ఫస్ట్ నుంచి నాకు యాక్టింగ్ అనేది అలవాటుంది. హ్మ్. డాన్స్ గూడా లైట్‌గుంది. ఇంకా నేర్చుకోవాలనేది ఉంది అట్లా. సో, సాయి పల్లవి అని అంటుంటే అందరూ మిమ్మల్ని మీకెలా అనిపిస్తుంది? సాయి పల్లవి అంటే ఎవరికైనా హ్యాపీయే గదా మేడం. అందుకనే. ఇంకా గ్రోతింగ్ రావాలని ఇంకా ట్రై జేస్తున్నా. ఓకే. మీకు సాయి పల్లవికి ఏంటి తేడా నార్మల్‌గా అయితే? సాయి పల్లవికి నాకు తేడా అంటే వాళ్ళు డాన్స్ జేస్తారు. నేనింకా కొంచెం డాన్స్ అనేది నేర్చుకోవాలి అంతే. ఇంక తేడా అంటే ఏముంది మేడం, సేమ్ హైటు, సేమ్ సైజు అలానే ఉంటాం గదా ఇద్దరం. ఓకే. సేమ్ ఇద్దరు ఒకేలా ఉంటారు. ఇద్దరం ఒకేలాగుంటాం. కానీ వాళ్ళేంటంటే కొంచెం వైటు అంతే. ఆ! లేతే అసలు ఇద్దరు ఒకలాగే. అవును. సాయి పల్లవి గారి కన్నా మీరే బాగా డాన్స్ చేస్తున్నారని గూడా అంటున్నారు చాలా మంది. అంటున్నారు మేడం. జేస్తున్నావు అనేసి అంటున్నారు. హ్మ్. ఇంకా గ్రోతింగొస్తే ఇంకా బావుంటది. సాయి పల్లవి అని మించిపోతావు అనేసి అంటున్నారు. ఓకే. ఫ్యూచర్‌లో ఏమైనా మూవీస్ చేయబోతున్నారా? ఎవరికైనా చెప్పారా? లేదా? చేద్దామన్న ఇంట్రెస్ట్ అయితే ఉంది మేడం. హ్మ్. యాక్చువల్లీ 'అల్లు అర్జున్' మూవీ ఇప్పుడు 'పుష్ప 3' రిలీజ్ అయితుంది గదా! ఓకే. దాంట్లో చేయాలని ఉంది నాకు. 'పుష్ప 3లో' ఆ! చేయబోతున్నారు. అవును. అంటే ఏ క్యారెక్టర్? సైడ్ క్యారెక్టరా? ఎట్లా? యాక్చువల్లీ హీరోయిన్ క్యారెక్టర్ ఇత్తే బెటర్ అని నేను అనుకుంటున్నా. హీరోయిన్ క్యారెక్టర్. ఆ! 'రష్మిక' గారి బదులు. అవును. ఓకే. హ్మ్. చేద్దాం అనుకుంటున్నారు. అవును మేడం. అంటే 'రష్మిక' గారు చేయలేనిదేంటి? మీరు కొత్తగా చేసేదేంటి 'పుష్ప 3లో'? రష్మిక గారు బానే జేస్తారు. బట్ మాకైనా ఏమైంది మేడం, మాకు యాక్టింగ్ రాదా ఏంటి? ఎవరైనా సరే స్టార్టింగ్ వెళ్ళినాకే గదా యాక్టింగ్ అనేది నేర్చుకునేది. హ్మ్. ఎవరికీ వెంటనే రాదు గదా మేడం. పుట్టుకతో ఎవరికీ రాదంటారా? రాదు గదా! రష్మిక గారు గూడా ఫస్టు వెళ్ళడమే నేర్చుకోరు గదా! మెల్లిగా నేర్చుకుంటారు. మేము గూడా అంతే గదా మేడం. ఓకే. మీకు 'శ్రీలీల' ప్లేస్ ఇస్తే 'పుష్ప 2లో' హ్యాపీగా జేస్తా మేడం నేనైతే. డాన్స్ అలా చేయగలరా? చేయగలుగుతా మేడం. ఆ అంటే పోటీ బట్ ఏముంది, నేర్చుకుంటే ఏదైనా సాధ్యమే గదా! హ్మ్. అట్లా నేర్చుకుంటే ఏమైతది మేడం, వెంటనే వస్తది గదా స్టెప్స్ అనేవి. ఓకే. అలాగా. మీకు ఏ డాన్స్ వచ్చు? బెల్లీ డాన్సా? లేతే ఎట్లా ఏ డాన్స్? బెల్లీ డేస్ అంటే ఇంక నార్మల్‌గా నాకెలా వస్తే అలా. ఇలా అలా అని లేదు మేడం. హ్మ్. నాకు తోచినట్టే ఏస్తూ ఉంటాను అట్లా. 'ఢీలో' ఎప్పుడైనా ట్రై చేసారా డాన్స్‌కి? మాక్సిమం ట్రై చేద్దామనుకున్నా, ట్రై చేస్తున్నా గానీ బట్ వర్కౌట్ కాలేదు మేడం అది. ఓకే. ఇంకా డాన్స్ బాగా పర్ఫెక్ట్‌గా రావాలి కదా అని చెప్పి. మూమెంట్స్ మూవ్‌మెంట్స్ ఎక్కువ రావాలి కదా అని. అని అనుకుంటున్నారు. అవును. ఓకే. చాలా మంది మిమ్మల్ని బాగా చేసావు అనడం కన్నా హీరోయిన్స్‌తో పోలిస్తున్నారు. కొంతమంది 'శ్రీలీల' అంటున్నారు. కొంతమంది 'సాయి పల్లవి' అంటున్నారు. కొంతమంది 'సమంత' అంటున్నారు. యాక్చువల్లీ సమంత అని ప్లస్ సాయి పల్లవి అని ఇద్దరితో గూడా పోల్చారు మేడం. హ్మ్. ఇద్దరిలాగా ఉంటారు మీరు, ఇంకా కొంచెం వైట్ అవ్వండి, అట్లా అవ్వండి, ఇట్లా అవ్వండి అనేసి అంటున్నారు. ఓకే. డాన్స్ ఏమో సాయి పల్లవిలా చేస్తావు, నడక, ఎక్స్‌ప్రెషన్ బావుంటది. సమంత లాగుంటావు, హైటు, పర్సనాలిటీ సంథింగ్ ఇట్లా చాలామంది గూడా కామెంట్స్ అనేవి పెడుతున్నారు గూడా అలానే. 'సమంత' గారిలాగైతే ఉన్నారు. సమంత గారిలాగా ఉంటానని అంటున్నారు. 'ఫిదా' మూవీ చూసారా? 'ఫిదా' మూవీ చూసా మేడం నేను. 'సాయి పల్లవి' గారి డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయా? సాయి పల్లవి అంటే కొంచెం అంత గుర్తులేదు మేడం. 'బాడుకో బలిసిందరా బొక్కలు ఇరక్కొడతా' అంటది గదా! అంటది ఆ మేడం. డైలాగ్ సేమ్ 'సాయి పల్లవి' గారిలాగా మా కెమెరా చూసి ఎక్స్‌ప్రెషన్ ఇవ్వాలి మీరు. 'బాడుకో బలిసిందారా భాయ్' హ్మ్. అంతే. అంతే మేడం. అంటే యాక్చువల్లీ అంత సడెన్‌గా అంటే కొంచెం గుర్తు రాదు గదా! ఓకే. అది. సో, ఇంట్లో యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తా ఉంటారా? యాక్టింగ్ లైట్‌గా ప్రాక్టీస్ చేస్తా. బట్ యాక్టింగ్ అనేది నాకు అలవాటే మేడం కొంచెం. అలవాటే. ఒక్కసారి చూస్తే బట్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది, అట్లేం లేదు. ఏ హీరోయిన్‌ని చూస్తే వీళ్ళకన్నా యాక్టింగ్ నేను బాగా చేస్తా గదా! అని మీకు అనిపిస్తది? యాక్చువల్లీ శ్రీలీల అని చూస్తే మాత్రం ఖచ్చితంగా అనిపిస్తది మేడం. ఆ అమ్మాయి నేను బాగా ఆ చేస్తా. అమ్మాయి అంటే వాళ్ళే అంత చేస్తున్నారు. బట్ నేను చేయలేనా? ఆ! నాకేమైంది? యాక్టింగ్ రాదా? వాళ్ళేందంటే నేర్చుకొని కొంతమంది వెళ్తారు. బట్ అందులోకెళ్ళినా కూడా కొంతమందికొస్తది. మాకేం తక్కువ, మాకెందుకు రాదు అని మాకు కూడా ఉంటది గదా! ఒక ఛాన్స్ ఇస్తే మేము గూడా చేస్తామన్న ఇది ఉంటది గదా మేడం. అవును. సో, ఇదంతా కాదు. మీరు ఏ హీరోయిన్‌లా ఉంటారంటే ఇందాక 'సమంత', 'సాయి పల్లవి' అని అన్నారు. అవును మేడం. ఇప్పుడు నేను నవరసాలు చెప్తాను. మీ యాక్టింగ్ టెస్ట్ చూద్దాం. 'కోపం', 'బాధ',
జాలి, భయం, ఆనందం, ఏడుపు, కామం. కామం చూసారా? కామం కామం అంటే ఇంక అంతే. ఇంకా అంతే, అదే ఎక్స్ప్రెషన్. మళ్ళీ ఒకసారి పెట్టండి కామం ఎక్స్ప్రెషన్. ఇదేంటి మధ్యలో? ఓకే. మీకు చాలా ప్రపోజల్స్ కూడా వచ్చాయి మీ వీడియోస్ వైరల్ అయ్యాక అని తెలిసింది, నిజమేనా? నిజమే మేడం. చాలా మంది ప్రపోజ్ చేశారు అండ్ మ్యారేజ్ చేసుకుంటాను, నాకు ఇట్లా ఆస్తి ఉంది, గవర్నమెంట్ జాబ్ అండ్ సాఫ్ట్వేర్ సంథింగ్ చాలా ప్రపోజల్స్ అనేది వచ్చినాయి. బట్ నాకు కొంచెం బాగా నాకు నచ్చినోడు కావాలని చెప్పి నేను ట్రై చేస్తున్నా అంతే. సో ఈ జూనియర్ సాయి పల్లవికి ఎలాంటి అబ్బాయి కావాలి? ఎలాగుండాలంటే చాలా అందంగా ఉండాలి, ఓకే, స్మార్ట్‌గా ఉండాలి, ఓకే. సన్నగా ఉండాలి, ఆ, చాలా ప్లస్ సాఫ్ట్‌వేర్ గాని, గవర్నమెంట్ జాబర్ గాని ఉండాలి. ఉండాలి. ఆ! వేరే జాబ్స్ ఉంటే చేసుకోరా? అండ్ పోషించలేని శక్తి ఉన్నప్పుడు నేను అక్కడికెళ్ళి ఏం చేయాలి మేడం? ఆల్రెడీ కష్టాలతోనే పైకొచ్చినా గదా! ఓకే. అందుకని. అంటే ప్రేమ ఉంటే ఎలాగన్నా బతకగలం అంటారు కదా, ఆ ప్రేమ ఉంటే అన్నం ఎవరు పెడతారు మేడం? అంతే అంటారా? ప్రేమ ఉండాలి కాదంటలేదు. అట్లానే దాంతో పాటు జాబ్ ఉంటే ఒకళ్ళని ఒక రూపాయి అనేది అడక్కొని ఉంటాం గదా! అందుకనే పక్కా జాబ్ అయితే ఉండాలి మేడం. ఏ హీరో లాంటి హస్బెండ్ రావాలనుకుంటున్నారు? నాకైతే అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు లాంటి వాళ్ళైతే చాలా హ్యాపీ. ఓకే. అంటే వేరే అబ్బాయిలు ఎట్లాంటి అబ్బాయిలు నచ్చరు? నచ్చరని కాదు. బట్ నాకు డాన్స్ చేసే వ్యక్తులంటే చాలా ఇష్టం. బట్ ఇప్పుడు అందంగా, క్యూట్‌గా. మనకి యువశేఖర్ కొడంగల్, బషీర్ మాస్టర్ వీళ్ళు కూడా డాన్స్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో. అంటే మన మనసుకి ఎవరైతే హార్ట్‌ఫుల్‌గా టచ్ అయ్యారో వాళ్ళనే కోరుకోగలుగుతాం కదా మేడం. ఓకే. మీరు ఎప్పుడైనా ఎవరైనా లవ్ చేశారా? యాక్చువల్లీ చేశాను మేడం. ఓకే. మీరే? నన్ను చేశారు. బట్ నేను చేయాల్సొచ్చింది. ఓకే. అంతే. బలవంతంగా చేయమన్నారా? అలా ఏం లేదు మేడం. బట్ ఒక 3, 4 మంత్స్, ఒక 5 మంత్స్ వెనకాల పడ్డారు. ఇక ఇష్టంతో వాళ్ళ ప్రేమని అర్థం చేసుకున్నా నేను. అలా చేయాల్సొచ్చింది ఇప్పుడు అంతే. ఉన్నారా రిలేషన్ లో? లేదు మేడం. బ్రేకప్ అయిపోయింది. ఎందుకు బ్రేకప్ అయింది? యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేరు. ఓకే. బట్ అందుకనే బ్రేకప్ అయిపోయింది. లేకపోతే అబ్బాయికి ఇష్టమే? ఆ అబ్బాయికి ఇష్టమే మేడం. నేనంటే చాలా ఇష్టం. బట్ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కొంచెం ఆగాల్సొచ్చింది. ఇప్పుడు విడిపోయి ఎన్ని ఇయర్స్ అవుతుంది? మేబీ ఒక 1 ఇయర్ అయితుంది. 1 ఇయర్ అవుతుంది. హ్మ్. సో మీరు తర్వాత ఎవరిని లవ్ చేయలేదా? ఎవరిని చేయలేదు మేడం. చేద్దామనే ఎక్స్‌ప్రెషన్ ఉంది గానీ, బట్ కొంచెం సిట్యుయేషన్స్ అంటే వాళ్ళ క్యారెక్టర్ అండ్ బిహేవియర్ తేడా ఉండటం వల్ల నేను చేయలేదు. తర్వాత ట్రై చేశారు కానీ కుదరలేదు. కుదరలేదు మేడం. అంటే అబ్బాయిలో ఫస్ట్ మీరు ఏం గమనిస్తారు? అంటే మనసు అర్థం చేసుకోవడం. అంటే ఇప్పుడు నేను బాధపడుతుంటే ఎందుకు బాధపడుతున్నావు? దానికొక సొల్యూషన్ అనేది ఇవ్వాలి. హ్యాపీగా ఉండేలాగా చూసుకోవాలి. బట్ ఆకలేస్తుంది అంటే ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి పెట్టేలాగా ఉండాలి. తన దగ్గర డబ్బులు ఎంతున్నాయని కాదు మేడం. ఉన్నంతలో హాయిగా చూసుకోవాలనేది నా కోరిక. కళ్ళెమ్మట నీళ్ళు రాకుండా ఉంటే చాలు. చాలు. ఆ! కానీ హ్యాండ్సమ్ గా ఉండాలి చూడండి. హ్యాండ్సమ్ పక్కా మేడం. హ్యాండ్సమ్ 100-100% హ్యాండ్సమ్ పక్కాగా ఉండాలి. ఇప్పుడు మీకు 2 సంబంధాలు వచ్చాయి. ఆ! ఫస్ట్ సంబంధం ఏంటంటే అబ్బాయి చాలా బాగుంటాడు కానీ అబ్బాయికి అసలు జాబే లేదు, మీరే చూసుకోవాలి. సెకండ్ సంబంధం అబ్బాయి అస్సలు ఏం బాగోడు కానీ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ ఉంది. ఇద్దరు ఎవరిని చేసుకుంటారు? అందంగా ఉన్నవాడినే చేసుకుంటా మేడం. అందుకని ఎందుకంటే అందం అంత ఇది అందం అంటే తినలేం కదా. యాక్చువల్లీ నేను అందంగా ఉండను. నాకు ఎన్ని కామెంట్స్ వస్తున్నాయో నన్ను ఎంతమంది అంటున్నారో నాకు తెలుసు. ఆ. బట్ నాకు వచ్చేటోడు కూడా అట్లా ఉండొద్దు అని చెప్పి మంచిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరు బానే ఉన్నారు నిజంగా, సాయి పల్లవి అంటున్నారు. నాకు కూడా చూడగా అలానే అనిపిస్తుంది. అంటే మీకు అనిపిస్తుంది, కామెంట్ చేస్తే కొంతమందికి అనిపిస్తుంది. అందరికి అట్లా అనిపియదు. రియల్‌గా చాలా మంది చాలా కామెంట్స్ అండ్ వర్క్ చేసేటప్పుడు అట్లా ఇట్లా చాలా వస్తున్నాయి. నీ మొఖానికి ఎవ్వరు అట్లా ఇట్లా అని. కానీ నేను ఎట్లైనా సరే 100-100% మంచి వ్యక్తిని, అందంగా ఉన్న పర్సన్‌ని చూజ్ చేసుకుందామని చూస్తున్నా అంతే. ఓకే. మీరు ఇన్ని చెప్పారు కాబట్టి నవరసాలు చేశారు, యాక్టింగ్, మీ లవ్, మీ ఇష్టం అన్నీ చెప్పారు. సో ఫైనల్‌గా కూడా అలానే మీ కళ్ళు చూడడానికి ఏ హీరోయిన్‌లా ఉంటాయి? నా కళ్ళైతే మాక్సిమం సాయి పల్లవి.
సాయి పల్లవి. మీ పెదాలు ఏ హీరోయిన్ లో ఉంటాయి? నా లిప్స్ అయితే అండ్ అమ్మ నాన్న తమిళంలో ఒక హీరోయిన్ ఉంటది కదా అండి, ఒక 2 హీరోయిన్స్ లో ఉంటారు కదా, అందులో ఒక హిందీ అమ్మాయి హీరోయిన్ లాగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన ట్రెండ్ లో ఉన్న హీరోయిన్స్ లో ఎవరు హీరోయిన్ లో ఉంటాయి మీ పెదాలు? నా ట్రెండింగ్ లో ఉన్న అంటే రష్మిక, శ్రీలీల వీళ్ళంతా ఉన్నారు కదా. అండ్ రష్మిక. మీ పెదాలు రష్మిక గారు. యా. ఓకే, మీ స్మైల్? నా స్మైల్ వచ్చేసి అండ్ సమంత. లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.